రాష్ట్రాల్లో పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని లైలా కాలేజ్లో ఏర్పాటు చేసిన మోడల్ మహిళా పోలింగ్ స్టేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఏలూరులో ఎన్నికల సిబ్బంది వీవీప్యాట్లు, ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక రాజమండ్రిలో పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. అటు ఎన్నికల సిబ్బంది తమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటే, ఇటు భద్రతా దళాలు కంటి మీద రెప్ప వేయకుండా పహారా కాస్తున్నాయి. ఎన్నికల డ్యూటీలో ఎన్ని కష్టాలుంటాయో మనకు కళ్ళ కడుతున్నాయి కాకినాడ నుంచి వచ్చిన ఈ దృశ్యాలు. మారేడుమిల్లి మండలంలోని తూర్మామిడి పోలింగ్ బూత్ కు వెళ్లడానికి పోలింగ్ సిబ్బంది ఎంత తిప్పలు పడుతున్నారో కూడా మీరు టీవీ స్క్రీన్ పైన బాక్స్ లో చూడొచ్చు. బురదలో కూరుకుపోయిన వాహనాన్ని తోయడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమలోని మగసాని తిప్ప దివి పోలింగ్ బూత్ కు ఈవీఎంలను తీసుకుని వెళ్లడానికి బోట్లను ఆశ్రయించారు సిబ్బంది. ఇక తెలంగాణలో కూడా కొన్ని చోట్ల సేమ్ సీన్స్ కనిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా దేవాపూర్లోని మహిళా పోలింగ్ స్టేషన్ సిబ్బందికి స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మద్దులపల్లిలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో చీకట్లోనే నానా తిప్పలు పడి డ్యూటీ చేస్తున్నారు ఎన్నికల సిబ్బంది. వికారాబాద్ లో పోలింగ్ సిబ్బంది పదండి డ్యూటీకి అంటూ పెద్ద ఎత్తున బయలుదేరిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. దీంతో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కోసం వేసిన టెంట్లు నేలకూలిపోయాయి. ఎన్నికల సిబ్బంది వరండాలో తలదాచుకోవాల్సి వచ్చింది.